అందరికీ నమస్కారం. నేను వాహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మనైతే ఈ రోజు నేను కొత్త ఆవకాయ పెట్టమని అడిగాను. ఫటాఫట్ క్షణాల్లో పెట్టేసింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎవ్వరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఆవకాయని పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ముక్కలకి దానికి సరిపడా 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు ఆవాలు. ఓకే, వీటిని పౌడర్ చేసుకుందాం. ఉప్పు కారం కూడా ఈక్వల్గానే తీసుకోవాలి. అంటే 3 కాయలు కదా, ఎంతో లేదు కదా అనేసి అంటే ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటి, 3 భాగాలు. ఓకే, తర్వాత దానికి ఇది ఎంత అయితే వేసుకున్నామో అంత సాల్ట్. ఇప్పుడు కొంచెం ఒక వెల్లుల్లిపాయ, కొద్దిగా పసుపు, మెంతులు కూడా వేసుకోవచ్చు. మనం మామూలుగా ఆవకాయ పెట్టేటప్పుడు అయితే ఎక్కువ పెట్టుకుంటాం కనుక అది మెంతులు కూడా వేస్తారు, దానికి యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ 3 కలిపేస్తాం. ఓకే, పునాసకాయలు అన్నమాట ఇవి. అంటే కొంచెం పెట్టుకోవడం కోసం అనేసి ప్రస్తుతం 3 కాయలు. ఇది నూనెలో నానబెట్టి ఈ దీనిలో వేసుకోవాలన్నమాట. మనం ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి వీటన్నిటిలో వేసుకోవాలి. ఈ నూనె పల్లీల నూనె. దీన్ని ఇందులో నానబెట్టి ఇలా ఇలా కలిపి ఈ కారంలో వేసుకుంటాం. అంటే మనం ఎక్కువ కొంచెం 4-3 కొంచెం పెట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా చేస్తాము. ఇది కొంచెమే కదా, అటు ఇటు చేయడం ఎందుకులే అనేసి దీనిలోనే ఇలా కలిపేసి దానిలోకే తీసేద్దాం. ఇక్కడ వేస్తాం. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆయిల్ పోయాలా ఫుల్గా? ఈ ముక్కలు పులుపుగా ఉంటాయి కనుక రసం వస్తుంది దీనిలో నుంచి. అయితే దీనిలో కొంచెం లాస్ట్లో ఉంది కదా ఇలా ఇది రేపటికి ఈ దీనిలో నుంచి రసం వచ్చేసి బాగా పుల్లగా ఉంటుంది అన్నమాట. 2 రోజులు ఇలా ఊరిన తర్వాత టేస్ట్ బాగుంటుంది కలుపుకుంటే. అప్పటి వరకు స్టీల్ దాంట్లోనే చేయొచ్చా ఇలాగా? అంటే గాజు సీసాల్లో పెడతాము. కొంచెం కలిపాం కదా అనేసి ఇలా ఉంచాను. కొంచెమే కదా, రేపు తీసిన తర్వాత గాజు సీసాలో పెట్టవచ్చు. అసలు ఎన్ని రోజులకు మళ్ళీ తిరిగి కలుపుతారు? 3 రోజులు. థ్యాంక్ యూ.